మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ప్రస్తుతం వీరికి మకర రాశి వారికి ఎల్నాటి శని లేదు, సంవత్సరం నుంచి కూడా లేదు. కానీ మొన్న వక్రించడం వల్ల మళ్ళీ రెండో వైపు వస్తూ మళ్ళీ ఇప్పుడైతే పోయింది. సో 3లో ఉంటున్నాడు శని. అలాగే ధనస్థానంలో రాహు, లాభంలో 3 గ్రహాలు. లాభాన్ని వీడి వ్యయ స్థానంలో కుజుడు 7వ తేదీ నుంచి వస్తున్నాడు. దశమ బుధుడు 7వ తేదీ వరకు ఉంటూ లాభంలోకి వస్తున్నాడు. ఈ రకంగా అష్టమ కేతువు, ఈ గ్రహస్థితి 6లో గురువు ఉన్నందుకు అసలు వీళ్ళకి వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఏ విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మకరం అంటేనే వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మకరం పట్టు అంటారు చూడండి. గజేంద్ర మోక్షంలో మకరం మొసలు పట్టేసింది ఏనుగుని, విడిపించరా బాబు అని విష్ణుమూర్తిని అంటే ఆ పరమాత్మను, మూల పరమాత్మను వేడుకుంటే ఆయన వచ్చి చక్రం వదిలితే కానీ అది వదలలేదు. అది అంత పట్టుదల ఉంటుందన్నమాట మకరం వారికి. అయితే వీళ్ళకి కొంచెం కొన్ని లావాదేవీలు గతంలో ఏవైతే వీళ్ళు ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి గ్రహస్థితి బాగుంది చెప్పాలంటే ఇప్పుడు. అట్లాగే మనం ఏదైతే కష్టపడి ప్రయత్నం చేస్తుంటామో దానికి తగ్గ ఫలితం ఇచ్చే ప్లేస్లో శని ఉన్నాడు. సో నో నీడ్ టు వరీ. అట్లాగే తండ్రి లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గతంలో ఏదైతే ఉంటుందో ఆస్తిని మారుద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అయితే వీళ్ళు గురువు 6లో ఉన్నందుకు పొరపాటును కూడా వీళ్ళు అసలు గురువు ఇంకో 6 నెలలు ఉంటాడు అక్కడ. అయితే నేను 6 నెలల గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ప్లస్ ఆరోగ్యం, ఈ మూడిట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే ధనపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా వీరికి ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం. అంటే అలానే ప్యాకెట్లు, బెట్టింగ్లు ఇవి కాదు. ఆన్లైన్ అంటే వెంటనే అటు వెళ్ళిపోతారు జనాలు తెలియక. క్రికెట్ వస్తుందండి, గురుగారు చెప్పారు ఆన్లైన్ అని వెంటనే బెట్టింగ్ కట్టరా ఇండియా మీద పాకిస్తాన్, అది కాదు. ఆన్లైన్లో ఒక వస్తువు అమ్ముతున్నాం, ఆన్లైన్లో టీచింగ్ చేస్తున్నాం, ఆన్లైన్లో ఒక సర్వీస్ ఇస్తున్నాం, అది ఆన్లైన్ రిలేటెడ్. వాటిల్లో బాగుంటుంది, ఎందుకంటే రాహు ఆన్లైన్కి కారకుడు కాబట్టి. అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువుల్ని కూడా సూచిస్తాడు. అంటే మన మాస్టర్స్ మనకి ఏదైనా నేర్పించారు ఎవరైనా, అటువంటి విషయాలను కూడా 6వ స్థానం చెప్తూ ఉంటుంది నిత్య జీవితం. అందుకనేంటి, మీ డైలీ లైఫ్లో గురువులతో అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోకూడదు, గురువులతో ఎడబాట్లు అనేటువంటి ఉండకూడదు. ఎందుకంటే మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంటాం. గురుబలం చాలా ముఖ్యమైనటువంటి విషయం జాతకంలో. గురుబలం ఉంటే ఎలా ఉంటుందంటే, దైవం వచ్చి రక్షిస్తుంటాడు. మనం ఎవరితోనైనా గురువుతో గొడవ వచ్చింది అనుకోండి, పూర్వజంలో మనం చేసిన కర్మ రూపంలో వచ్చిందని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఈ 3 ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళతో మనం ఎంత బాగుంటే దేవతా అనుగ్రహం అంత బాగుంటుంది. ఏమంటే తల్లితో గొడవ వదిలేయండి, అంటే తల్లిని వదిలేయమని చెప్పట్లేదు, గొడవను వదిలేయండి. కాబట్టి ఏంటంటే తల్లి, తండ్రి, గురువుల విషయంలో మనం వదిలేసేయాలి, పట్టించుకోకూడదు. సరే మన కర్మ బట్టి వాళ్ళకి వాళ్ళతో మనం పడాల్సింది ఉంది అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు తెలియక చాలామంది తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నారు, గురువుని వ్యతిరేకిస్తున్నారు. సరే మీకు ఆ గురువుకి పడలేదు, సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి, ఇంకో గురువుని చూసుకోండి, తప్పే ఉంది. అయితే గురువు 6లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ కొంతమందికి చూడండి లివర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి చూసారా, అటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నవారు మరింత కేర్గా ఉండాలి. ఓకే, అయితే బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి రుణాలకు మాత్రం లభిస్తుంది ఇక్కడ. అలానే మీరు రుణం ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఓవర్ రుణం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. గురువు 6లో ఉన్నప్పుడు కొంతమంది చూడండి 10 లక్షలు అవసరం ఉంటుంది, బ్యాంక్ కూడా చెప్తే సార్ 10 ఏంటి సార్, మీకు ₹1 కోటి వస్తాయంటాడు. అవును అయితే ఇచ్చాయంటాడు. అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం వేరు. ఒక ల్యాండ్ మీద పెట్టాం, బంగారం కొనుక్కున్నాం, అది వేరు. కానీ గబుక్కని తీసేసుకొని ఇష్టం వచ్చిన డబ్బులు ఉన్నాయని కానీ ఫ్రెండ్స్ నలుగురు అడుగుతారే నాకు 5 లక్షలు ఇవ్వరా, 10 లక్షలు ఇచ్చేస్తాం, వాళ్ళేమో ఇవ్వరు, లోన్ ఏమో ఈ వ్యక్తి కట్టాలి. కాబట్టి ఓవర్ లోన్స్ చేయకండి, ఎవరికి లోన్స్ ఇవ్వకండి.
లోన్ లభిస్తుంది ఈ సమయంలో. ఎంత అవసరమో అంతే తీసుకోండి, వీలైనంత వరకు తక్కువ తీసుకోండి. ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఎలా ఇస్తుందంటే, ఒక కర్మ అనేటువంటిది, ఒక వ్యక్తి బిజినెస్లో లాస్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఆ వ్యక్తికి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ రాకపోతే లాస్ ఎక్కడి నుంచి అవుతాడు? యాక్సిడెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఫస్ట్ వీడు రోడ్డు మీదకి వెళ్ళాలిగా. రోడ్డు మీదకి వెళ్ళి బండి ఎక్కితేనే కదా యాక్సిడెంట్ అయ్యేది. ఇంట్లో కూర్చుంటే యాక్సిడెంట్ అవుతుంది, ఫ్యాన్ పడుతుందేమో మీద అంటే, అంతే కదా. కాబట్టి ఈ అవకాశం ఎప్పుడు కూడా ఏ రూపంలో వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంబీఏ చేసినటువంటి వారికి, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. బిజినెస్ రంగాల్లో ఉండేవారికి కొత్త లాభాలు వస్తాయి, దానికి ప్రాబ్లం లేదు. ఇక మీరు ఎక్కువగా లలిత అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది. ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు. అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాం, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉండే ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు. ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగా అంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టరని రాదు ఆయనకి. పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంత అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే, మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వుతే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది. అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు? అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారో అర్థం కావట్లేదు, బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి.
సరే నాకు జాతకం లేదు ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను, ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు అట్లా. గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.